ఇందిరమ్మ ఇండ్లతో పేదవారి సొంతింటి కలను సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేస్తున్నారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం నగరంలోని 46వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ కష్టాలు ఉండవన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏదైనా మంచి కార్యక్రమం చేసుకోవాలంటే మంచి రహదారులు ఉండాలి. ఆ రోజు బైపాస్ వేస్తా అంటే నన్ను విమర్శించారు. ఈ రోజు బైపాస్ లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను అందుకని ఇంకొక రింగ్ రోడ్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా సరే నా ఖమ్మం, నా పట్టణానికి సౌకర్యం ఉండాలి, నా ప్రజలకు సౌకర్యం ఉండాలి, నా ప్రజలు ఆనందంగా ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ నుంచి వర్షాలు కూడా తగ్గిపోతున్నాయి. దయచేసి మంచి వర్కింగ్ సీజను మీకు 7-8 నెలలు ఉంటుంది. ఇప్పుడు మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే ఇంకా డబ్బులు కావాలంటే ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకా 200-300 కోట్లు ఈ ఖమ్మం పట్టణానికి తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం మీరే పంపించారు. అమృత్ కింద 220 కోట్లు పంపించారు. డ్రైన్స్కి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఒక 1250 కోట్లు పంపించారు. ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకునేవి ఉన్నాయి. పేదలకు ఇళ్లు కట్టేది ఉంది. ఇంకా మిగిలిపోయిన పేదవాళ్ళందరికీ మీ డివిజన్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, స్థలం ఉండి గుడిసెలో బతికేటటువంటి పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. రేషన్ కార్డు లేకపోయినా లేదు, ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా సీఎం రిలీఫ్కి ఇప్పటికే 10 కోట్ల రూపాయలు ఖమ్మం నియోజకవర్గానికి ఇచ్చారు. 10 కోట్లు. మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అట్లాగే మీ బిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ రకంగా పేదలకు కావాల్సిన సంక్షేమం పక్క చేసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించే అవసరం వచ్చింది. దానికి కూడా ఆర్థికపరమైన సమస్యలున్నా ఖమ్మం పట్టణ ప్రజలకి ఏ లోటు లేకుండా చేసుకుందామని చెప్పి ముఖ్యంగా కార్పొరేటర్లు, ఆ డివిజన్ బాధ్యులు డివిజన్లో తిరిగి ప్రజల కష్టాలు చూసి ఆ కష్టాన్ని తీర్చేటట్టుగా మీ యొక్క రాజకీయం ఉండాలి తప్ప ఇప్పుడు కూడా తప్పులు చేయొద్దని చెప్పి మిమ్మల్ని ప్రార్థి